దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి దేశంలో అగ్రనేతలతో పాటు విదేశీ నాయకులను ఆహ్వానించాలని కేంద్రం భావిస్తోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మారిషస్ దేశాల అగ్రనేతలను రావాలని కోరనున్నట్లు తెలిసింది. మోదీ ప్రమాణ స్వీకారానికి తమకు ఆహ్వానం అందిందని శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే మీడియా కార్యాలయం తెలిపింది. విక్రమసింఘే మోదీ ఆహ్వానాన్ని అంగీకరించారని స్వయంగా ఫోన్ చేసి అభినందనలు కూడా తెలిపినట్లు వెల్లడించింది. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు మోదీ ఫోన్ చేసి ఆహ్వానించగా ఆమె వస్తానని చెప్పినట్లు తెలిసింది. నేపాల్ ప్రధానమంత్రి పుష్పకమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధాని షెరింగ్ తోగ్బే, మారిషస్ ప్రధానమంత్రి పర్వీన్ జగ్నౌత్ను మోదీ ప్రమాణ స్వీకారానికి రావాలని ఆహ్వానం పంపినట్లు సమాచారం. మోదీ ఇప్పటికే నేపాల్ ప్రధాని ప్రచండతో ఫోన్లో మాట్లాడారు. నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు దక్షిణాసియా సహకార సమాఖ్య సార్క్ సభ్య దేశాల నాయకులు హాజరయ్యారు. 2019లో రెండోసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు బిమ్స్టెక్ దేశాల నేతలు వచ్చారు. మోదీ ఈ నెల 8న మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.